అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలోని ర్యాలీ గ్రామంలో వెలసిన స్వయంభూ క్షేత్రం శ్రీ జగన్మోహిని కేశవి స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు 27 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో మొదటి రోజు స్వామివారి మెలకువలు, స్వామి వారికి అభిషేకం, తులసి పూజ, అమ్మవారికి కుంకుమార్చన, నిత్యోపాసన, బలిహరణ, నిరాజనం, మంత్రపుష్పాలతో వేద పారాయణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరిగింది. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్లకు మహాదివ్య కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు, హోమాలు, వాహన సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంతో ముంచెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి భాగవతుల వెంకటరమణమూర్తి, దేవస్థాన చైర్మన్ మర్ల నాగేశ్వరరావులు మాట్లాడుతూ ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా తాగునీరు, అన్నప్రసాదం, పార్కింగ్, భద్రత తదితర అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేస్తున్నామని చెప్పారు. అలాగే భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. పవిత్ర కళ్యాణ మహోత్సవాలను తిలకించేందుకు సమీప గ్రామాలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు విద్యుత్ దీపాలతో అలంకరించి పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. కేశవాయ నమః. నేను మెర్ల నాగేశ్వరరావు, శ్రీ జగన్మోహిని కేశవం దేవస్థానం చైర్మన్. నేటి నుండి స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినాము. భక్తులు స్వామివారి కళ్యాణోత్సవం పాల్గొనే ఉన్నవారికి తీర్థప్రసాదం తీసుకుని కోరుతున్నాము. ఓం కేశవాయ నమః. శ్రీ కేశవాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం రాలి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవములు ఈ నెల 27/3/26 నుండి 3/4/26వ తేదీ శుక్రవారం వరకు, అనగా వారం రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నది. 27/3/26వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్వామివారి యొక్క గ్రామోత్సవం గరుడ సేవపై జరుగుతుంది. గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవంలో పాల్గొంటారు. అదేవిధంగా రాత్రి 8:45 స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కళ్యాణ మహోత్సవం వారం రోజులు కూడా అనేక రకమైనటువంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించబడ్డాయి. కావున భక్తుల మంది విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం తిలకించి స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. ఓం శ్రీ కేశవాయ.